అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఏమన్నారండి? యేసు వీరేమి చేస్తున్నారో వీరు కనుక క్షమించమన్నాడు. మనం క్షమించే మనసు కలిగి ఉండాలండి. ఆ క్షమించే మనసు కలిగిన వారు ఎవరో చూసుకుందాం. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం కానివ్వండి 10 వచనాల వరకు చూసుకుందామండి. ఇక్కడ ఏమండి అన్నారండి? దుఃఖపడి వారు క్షమిస్తారు, సాత్వికులు క్షమిస్తారు, కనికరం కలిగిన వారు క్షమించే మనసు కలిగి ఉంటుందని దేవుడు చెప్పారు. అలాగే ఇంకొకటి కొలసీకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12, 13 చూడండి. ఇక్కడ ఏమన్నా ఎవరండి? దేవుని మీద దేవుడితో ఏర్పరచబడే వారు దేవుని క్షమిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే 3వది చూసుకుందామండి. ఎఫెసీ పత్రిక 6:12 అండి. ఎవరని? దురాత్మల చేత పోరాడువారు దేవుణ్ణి క్షమిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఇంకోటి చూసుకుందామండి. అపోస్తుల కార్యములు 7:55 అండి. 5 అండి.